ఒక పక్కుంటే మరో పక్క చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అధికారులు కాకి చొక్కాలను పక్కన పెట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి పచ్చ చొక్కాలను ధరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనం కానీ భయపెడుతున్నటువంటి పరిస్థితులు కానీ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని వాళ్ళ ఆలోచనలు కానీ చివరికి ప్రజల్లో మార్పు లేదు. ప్రజలంతా కూడా ఎందుకంటే పులివెందుల ప్రాంతంలో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాదు. ప్రజల్ని ఏదో ఒక విధంగా భయపెట్టి వాళ్ళని ఎన్నికలకు రాకుండా చేసి గెలుపొందాలనే ఆలోచనతో చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన దాడులు చేసినటువంటి వైనం, చివరికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు శాసనమండలి సభ్యుడైనటువంటి రమేష్ యాదవ్ పైన హత్యాయత్నానికి ఒడిగూడినటువంటి వైనం కూడా యావత్తు ప్రజానీకం కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరోపక్క వీళ్ళకి తోడుగా రెవెన్యూ యంత్రాంగం యావత్తు కూడా ఒకటే మాట, ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని గెలిపించమని మాకు పైనుంచే ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని వాళ్ళు కూడా నిస్సిగ్గుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజంగా ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. సహజంగా రాష్ట్రంలో దేశంలో అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయని విన్నామా? ఎప్పుడో 2 దశాబ్దాల కిందట బీహార్ ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కదలగదలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున 2 దశాబ్దాల కిందట బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే భావం లేదు, ఏదో ఒక విధంగా గెలవాలనే ఒక తపన తాపత్రంతో వాళ్ళు పని చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను అధికారులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. సహజంగా అధికారంలోకి పార్టీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పనిచేస్తే 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. తిరిగి 2024లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను మాట్లాడుతా ఉన్నా. కొంతమంది అధికారులు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా, అందరని చెప్పను కానీ కొంతమంది అధికారులు మితిమీరినటువంటి ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, నాయకులు మారుతా ఉంటారు, కానీ అధికారులుగా శాశ్వతంగా ఈ వ్యవస్థలను కాపాడవలసినటువంటి బాధ్యత మీ భుజస్కంధాలపైన ఉంది. దయచేసి ఇటువంటి సాంప్రదాయానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే ఈ సాంప్రదాయానికి దయచేసి మీరు భాగస్వాములు కావద్దని పదే పదే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఎక్కడైనా కూడా విన్నామా? ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెడితే పోలింగ్ కేంద్రాలు సహజంగా ప్రజలకు అందుబాటులోకి, ప్రజలు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు ఉండాలా? అంటే పోలింగ్ కేంద్రాలు కూడా చాలా దగ్గరగా ఉండాలా? నిర్భయంగా ఓటు వేసుకునే దానికి అవకాశం కల్పించాలా? కానీ ఇవాళ ఎంత సిగ్గుమాలిన చర్య పులివెందుల్లో మీరు ఇవాళ చేస్తా ఉంది. పోలింగ్ కేంద్రాలు మారుస్తారా? అసలు ఎటుపోతా ఉంది ఈ ప్రజాస్వామ్యం?
అంటే ఒక్క పులివెందుల ఎన్నికలతోనే అక్కడ గెలుపోవడంతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారుతాయా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలా? ఆ వినియోగించుకోవడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు చేసిందండి 6 పోలింగ్ కేంద్రాలను మార్చేశారు. 6 పోలింగ్ కేంద్రాలని అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ? సుమారు 10,000 ఓట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికకి సంబంధించి 6 పోలింగ్ కేంద్రాలు మారుస్తారా? ఎక్కడైనా విన్నామా ఇది? ఎర్రబిల్లి మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి 2 సెంటర్లని ఆ పక్కన ఉన్నటువంటి నల్లపురెడ్డిపల్లిలో జడ్పీహెచ్ఎస్ కి మార్చారు. నల్లగొండ వారిపాలెంలోని మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్ కూడా నల్లపురెడ్డి జడ్పీహెచ్ కి మార్చారు. నల్లపురెడ్డిపల్లి జడ్పీహెచ్ 2 సెంటర్లుంటే అక్కడిని తీసుకెళ్లి ఎర్రబల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ కు మార్చారు. అదే నల్లపురెడ్డిపల్లి జడ్పీహెచ్ లో ఉన్నటువంటి మరో సెంటర్ ని నల్లగొండువారిపల్లికి ఎలిమెంటరీ స్కూల్ కు మార్చారు. అసలు ఎంత అధికార దుర్వినియోగం! అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అయిన తరువాత ఈ విధంగా అంటే మార్చడం అంటే ఏదో పక్కన ఉన్నటువంటి గ్రామాలు కలిసి ఉంటే మార్చినటువంటి పరిస్థితి కాదు. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లికి 2 కిలోమీటర్ల దూరం ఓటు వేయాలంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. నల్లగొండువారిపల్లి నుంచి అదే నల్లపురెడ్డిపల్లికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే అసలు ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నారా? అసలు ఓట్లు మీరు ఎవరు వేయద్దు, మేమే వేసుకుంటాం, మీరు ఓటుకి రావాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఆ విధానాలు లేవు, ఆ సూత్రాలు లేవు, ఇక్కడ మాకు వర్తించవు, మాకున్నదల్లా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే మేము శాంతి పద్ధతులు పరిరక్షించే కార్యక్రమం కానీ ఇట్లాంటి ఓట్లు వేసే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లుగా మేము నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉండాలా, మీరు ఎవరు కూడా ఓటుకు రావాల్సినటువంటి అవసరం లేదు అనే భావంతో దురహంకారంతో ఇవాళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు. అందుకే మేము ఎన్నికల కమిషన్కి వెళ్ళాము. ఇప్పుడే ఎన్నికల కమిషనర్ గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ మూర్తి గారిని కలిసి వివరంగా చెప్పాం. అసలు ఇది ఏమి విధానమయ్యా? ప్రజాస్వామ్యంలో హక్కుల్ని పరిరక్షించడానికి ఇటువంటి విధానాలు తీసుకుంటారా? ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా? కనీసం ఆలోచించరా? వాళ్ళు చెబుతా ఉంటారు, వాళ్ళకు కావాల్సింది కోరుకుంటా ఉంటారు, కానీ మీరు అధికారులుగా మీరు చట్టాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి ఎన్నికల కమిషన్ కళ్ళప్పి గురించి చూస్తూ ఉంటే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి? దయచేసి ఆలోచించాలని చెప్పి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు తప్పనిసరిగా ఈ అంశాలన్నీ కూడా సంబంధిత అధికారులందరూ కూడా తెలియజేస్తామని లెటర్ పెడతామని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా నిన్న ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా సీసీ కెమెరాలకు సంబంధించి కానీ, వెబ్ కాస్టింగ్ సంబంధించి కానీ, మానిటరింగ్ సంబంధించి కానీ, అరేంజ్మెంట్ సంబంధించి కానీ, అదేవిధంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు రక్షణ కల్పించే అంశానికి సంబంధించి కానీ, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయడానికి ఎక్కడా కూడా అవంతరాలు లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా పోలింగ్ కేంద్రాలకు వచ్చేదానికి తగినటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే నిర్భయంగా ప్రజలు ఓటు వేసుకోవడానికి సంబంధించి హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలని నిన్న చెప్పడం జరిగింది. వాటిని కూడా అమలు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ గారిని కోరి కలిసి దానికి సంబంధించి కూడా
మెమోను ఇవ్వడం జరిగింది. మేము ఒక్కటే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల కోసం ప్రజల మధ్య నుంచే పుట్టినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకొని బతకాలనో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు పనులు చేయాలని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మీరు పోలింగ్ కేంద్రాల మార్పు వల్ల 4 కిలోమీటర్ల దూరం ఒక ఊరు నుంచి ఒక పోలింగ్ కేంద్రానికి 4 కిలోమీటర్లు వెళ్లాలంటే అసలు మధ్యలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో 4 కిలోమీటర్లు వెళ్లి ఒక ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? దయచేసి నేను రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విఘ్నులైనటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలనని దయచేసి గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళకు కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇన్ని రకాలుగా నామినేషన్లు వేయకుండా బెదిరించారు, వేసిన తర్వాత స్కూటీల్లో నామినేషన్లు వెత్తివేయడానికి ప్రయత్నం చేశారు, ప్రచారం చేస్తా ఉంటే బైండ్ ఓవర్ కేసుల పేరుతో వందలాది మంది కార్యకర్తల పైన పోలీస్ స్టేషన్కి పిలిపించి కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు, నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు, నాయకుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరికి ఇన్ని చేసినా కూడా వాళ్ళు గెలుపొందలేమనే భావంతో చివరికి పోలింగ్ కేంద్రాలను కూడా మార్చి ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు రాకూడదు, ఓట్లు వేయకూడదు, మేమే మీ ఓట్లు వేసుకుంటామనే భావంతో ఇవాళ అప్రజాస్వామ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా అకుంఠితమైనటువంటి క్రమశిక్షణతో నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పింది, మా నాయకుడు మాకు చెప్పింది ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని ఆయన చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరోసారి మీ ద్వారా ఆ తెలుగుదేశం నాయకులందరికీ కూడా చెబుతూ, ఇప్పటికైనా కూడా విపరీత పోకళ్లకు పోకుండా అప్రజాస్వామ్య విధానాలకి పాల్పడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ఎన్నిక జరిపించండి. మీరేందో మేమేందో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు తీర్పిస్తారు. ఆ తీర్పును బట్టే మీ కథ మొదలైంది. ఎందుకంటే ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు ఓటర్ల ద్వారా తప్పనిసరిగా చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. పార్టీ నాయకులకు మాత్రమే కాదు, ఆయా గ్రామాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా వందలాది మంది కార్యకర్తలకి బైండ్ ఓవర్ పేరుతో నోటీసులు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఒక రకంగా మీరు ఓటింగ్లో పాల్గొంటే, మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు ఇబ్బందులు తప్పు అనే ఒక భావంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలని మేము నిజంగా ఖండిస్తా ఉన్నాం. కానీ ఎందుకంటే ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు, ఈ విధమైనటువంటి నోటీసులు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా పులివెందులో వాళ్ళు చూస్తా ఉన్నాం, చూద్దాం. నేను ఇదే సందర్భంలో అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా, దయచేసి మరోసారి చెప్తా ఉన్నాం. ఎందుకంటే చట్టాన్ని పరిరక్షించవలసినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. ఇవాళ ఏదో అధికారంలో ఉందని వాళ్ళు చెప్పినటువంటి మాట తలంచుకొని చేసుకుంటూ ముందుకు సాగితే భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మా పార్టీ ఆఫీసులో ఇప్పటికే డిజిటల్ లైబ్రరీ ప్రారంభించబడతా ఉంది త్వరలోనే. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఎవరైతే చట్టాన్ని తుంగలో దొక్కుతారో వారందరినీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చట్టం ముందు నిలబెట్టి న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను.
మేము కూడా ఎన్నికల్లో ఏదైనా ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు సహజంగా గెలుపొందాలని కోరుకుంటారు, ఎవరికి వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కూటమి పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి, వాళ్ళంతా కలిసే పోటీ చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రమ్మని అడుగుతా ఉన్నాం. మేము ఒక్కళ్ళమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సింగిల్ పార్టీగా మా అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు, మీరు కట్టగట్టుకుని వస్తా ఉన్నారు. మీరు ప్రజల మధ్యకి రండి, ప్రజల్ని ఓట్లు అడగండి, ప్రజలను తీర్పు కోరండి. ఆ తీర్పు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిజంగా మీకు నిజంగా అటువంటి గెలుపొందే పరిస్థితిలో ఉంటే ఇంతటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగడతారు? దాడులేంటి, కేసులేంటి, పోలింగ్ కేంద్రాల మార్పేంటి? ఇంకా 3-4 రోజుల టైం ఉంది, ఇంకెన్ని చేస్తారో, ఇంకెన్ని వినాల్సి వస్తుందో. ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మరోసారి మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నా, ఇది మంచి పద్ధతి కాదు. అదొక దురదృష్టకరం. ఎన్నికలు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీతమ్మ గారు బయటకు వస్తారు. ఆ రోజే ఆమె తనకి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా కీలకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు, రాష్ట్రంలో జరిగినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడటం కోసం ఈ అంశాన్ని తీసుకొస్తా ఉంటారు. ఇవాళ అసలు ఆమె మాట్లాడితే నాకు అర్థం కావట్లా. 14 నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే. పదే ఇంకా కూడా ఎస్పీ గారిని కలిసి మాట్లాడేదే ఉంది, ఐజీ గారిని కలిసి మాట్లాడేదే ఉంది, డీజీ గారిని కలిసి మాట్లాడేది ఉంది. మీ చేతుల్లోనే ఉంది కదా, ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడే కదా. ఇంకా అధికారులు కలవలసినటువంటి అవసరం ఏముంది? ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు దీనిపైన విచారణ కానీ, దీనిపైన న్యాయస్థానాల్లో ఆ కేసుకు సంబంధించి ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు కానీ అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. మేము ఓడిపోయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంకా మా మీద బురద జల్లడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి కూడా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.